రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో ప్రతి బుధవారం ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ లోకేష్ ఆదేశానుసారం కాకినాడ జిల్లాలో కూడా ప్రతి బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగిందన్నారు. ఇప్పుడే మీడియా సమావేశం ముగిసింది. క్రైస్తవ సోదరులకు సంబంధించి అందరికీ కూడా గౌరవ వేతనం గుడ్ ఫ్రైడే సందర్భంగా కూటమి ప్రభుత్వం విడుదల చేసే సందర్భంగా క్రైస్తవ సోదరులకు అభినందనలు తెలియజేశాం. వారు కూడా పాస్టర్లందరూ కూడా ఎంతో ఆనందపడ్డారు. దాని సందర్భంగా గ్రీవెన్స్ సంబంధించి కొంతమంది మీడియా ప్రతినిధులు ఒక ప్రశ్న లేవనెత్తారు. ప్రతి బుధవారం గ్రీవెన్స్ జరుగుతుందా, ఎందుకు పార్టీ ఆఫీస్లో జరగడం లేదు, అక్కడ జరిగిందని అడిగారు. దానికి సంబంధించి దానికి వివరణ ఇస్తున్నాను. క్యాంప్ ఆఫీస్ పిఆర్ఓగా ప్రతి బుధవారము కూడా ఇది సానా సతీష్ బాబు గారి క్యాంప్ ఆఫీస్ సంబంధించి ప్రతి బుధవారము అక్కడ ఒక గ్రీవెన్స్ ఏర్పాటు చేశాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో అందరి యొక్క ఆదేశాల మేరకు కూడా ప్రజల యొక్క సమస్య పరిష్కారానికి ఎక్కడికక్కడ మనం ముందుకు పోవాలని చెప్పి ఒక చక్కటి ప్రణాళికాబద్ధంగా ఆయన అడుగులు వేశారు. దానికి అనుగుణంగానే జిల్లా పార్టీ కార్యాలయాల్లో ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రతి నియోజకవర్గాల్లోని ఎంపీకి కాకినాడకి ప్రాతినిధ్యం ఉండడం వల్ల రాజ్యసభ సభ్యులు క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ ఏర్పాటు చేశాం. ఇది జిల్లా పార్టీకి సంబంధం కాకుండా ఎంపీ పార్టీ ఆఫీస్ కార్యాలయంలో ప్రతి బుధవారం కూడా గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలు, మీడియా ప్రతినిధులు, కార్యకర్తలు అందరూ కూడా మీరు ఒకసారి దీన్ని గుర్తించవలసిందిగా కూర్చున్నాం. ప్రతి జిల్లా పార్టీ ఆఫీస్ వేరు, తెలుగుదేశం పార్టీ ఆఫీసులు ఎమ్మెల్యేకి సంబంధించిన వేరు, అట్లాగనే ఎంపీ ఆఫీస్ సంబంధించి కూడా మా ఎంపీ కొప్పవరం క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో ప్రతి బుధవారం కూడా వినతులు స్వీకరిస్తాము. ఇందువల్ల అందరికీ కూడా మరొకసారి దీని మీద విభిన్న అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు కాబట్టి సమగ్రమైన వివరణ ఇస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాజ్యసభ క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో ప్రతి బుధవారం కూడా వినతులు స్వీకరిస్తాము. ఆ సమస్య పరిష్కారానికి కూడా మా ఎంపీ గారు ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ఒక టీంని కూడా ఏర్పాటు చేశారు. వేరు డిపార్ట్మెంట్గా పంపిస్తూ మరియు దాని మీద ఒక చక్కటి ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఎన్నైతే మొన్నే తెలియజేశాం. 112 వినతులు వచ్చాయి. దాంట్లో 14 స్పాట్లోనే పరిష్కరించాము. మిగతా న్యాయస్థానంలో ఉన్నవి వీటి చేయలేము కాబట్టి న్యాయస్థానం పరిధిలో ఉన్నాయని చెబుతున్నాము. చేయగలిగిన అన్నీ కూడా మేము ఒక ప్రణాళికతో మా ఎంపీ సార్ యొక్క ఆదేశాల మేరకు ప్రజల ఆలోచనతో మమైక్యమయ్యి ప్రజల కోసం పనిచేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వానికి మరొకసారి కూటమి ప్రభుత్వానికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం.